సువర్ణముఖారి లేదా స్వర్ణముఖి నది గురించి మరియు అగస్తేశ్వరాలయం గురించి. పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకొని ఇంద్రప్రస్థపురాన్ని పరిపాలిస్తుండిరి. ఆ సమయంలో ఒకసారి నారదముని వచ్చి పాండవులతో సుంద ఉపసుంద అనే సోదరుల కథను వివరించి ఈ విధంగా తెలిపెను: మీ యొక్క భార్య ద్రౌపది ఒక్కొక్కరి వద్ద 1 సంవత్సరం ఉంటుంది. ద్రౌపది తన భర్తతో ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మిగిలిన పాండవులు వారి వద్దకు వెళ్ళకూడదు. అలా వెళితే 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేయాలనే నియమాన్ని పెట్టుకోండి అని తెలుపగా పాండవులు అంగీకరించారు. ఒకసారి ఒక బ్రాహ్మణుని గోవులను దొంగలు అపహరించారు. ఆ బ్రాహ్మణుడు అర్జునుని వద్దకు వచ్చి దొంగల బారి నుండి తన గోవులను రక్షించమని ప్రార్థించెను. అర్జునుడు ఆయుధాల కోసం ఆయుధాల గదిలోనికి వెళ్ళెను. అదే సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఆ గదిలో ఉండెను. అర్జునునికి నారదముని తెలిపిన నియమం గుర్తుకు వచ్చెను. అయినా బ్రాహ్మణుని గోవులను రక్షించాలని ఆయుధాలను తీసుకొని దొంగలను సంహరించి గోవులను బ్రాహ్మణునికి అప్పగించెను. తరువాత ధర్మరాజుతో, నారదముని తెలిపిన నియమం ప్రకారం నేను సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేస్తాను అనేను. ధర్మరాజు అర్జునునితో, నీవు బ్రాహ్మణుని గోవులను రక్షించడానికి గదిలోనికి వచ్చావు. బ్రాహ్మణుల కోసం అబద్ధమాడినా అది సత్యమే అవుతుంది, పాపం చేసినా పుణ్యమే అవుతుంది. అందువలన నీవు తీర్థయాత్రలు చేయనవసరం లేదు అనేను. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో, ధర్మాన్ని ఎట్టి పరిస్థితులలో వదలవద్దు అని మీరే తెలిపారు. కావున మీరు నాకు తీర్థయాత్రలకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించగా ధర్మరాజు అంగీకరించెను. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ సువర్ణముఖారీ నదిని దర్శించి ప్రణామాలు చేసి పూజించి స్నానం చేసి దానధర్మాలు చేసెను. తరువాత భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లి మునికి ప్రణామాలు చేసెను. భరద్వాజ ముని అర్జునునికి మరియు అర్జునుని పరివారానికి కామధేనువు అనే గోవుతో అతిథి సేవలు చేసెను. అర్జునుడు భరద్వాజ మునితో, ఈ సువర్ణముఖారీ నది ఎలా ఆవిర్భవించింది? సువర్ణముఖారీ నది గొప్పతనాన్ని తెలుపండి అని అడగగా భరద్వాజ ముని ఈ విధముగా తెలిపెను. ఒక రోజు అగస్త్యముని ఉదయం తన దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని శివుని ఆరాధించడానికి వెళ్ళుచుండెను. అప్పుడు ఆకాశవాణి: ఓ మునివర్యా, ఈ ప్రదేశంలో ఎలాంటి నది లేదు. ఈ ప్రాంతంలోని జనుల కోసం ఇక్కడకు ఒక నదిని తీసుకురండి అని తెలిపెను. ఆకాశవాణి మాటలను విన్న అగస్త్యముని బ్రహ్మదేవుని కొరకు ఘోరంగా తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అగస్త్యమునిని వరం కోరుకోమనెను. అగస్త్యముని, ఈ ప్రాంతంలో ఎలాంటి నది లేదు. అందువలన జనులను ఉద్ధరించే ఒక నదిని ప్రసాదించమని వరం కోరెను. బ్రహ్మదేవుడు గంగను స్మరించగానే గంగాదేవి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మదేవుడు గంగాదేవితో అగస్త్యముని కోరికను తెలిపి అగస్త్యముని వెంబడి వెళ్ళమనెను. గంగాదేవి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు అగస్త్యముని వెంట ప్రయాణించెను. గంగాదేవి వెళుతూ ఉండగా ప్రజలు ప్రణామాలు చేసి గంగాదేవిని పూజించిరి. ఇది చూసిన వాయుదేవుడు, ప్రజలకు సువర్ణం, బంగారం లభించినట్లు ఇక్కడి జనులకు గంగాదేవి లభించినందువలన ఈ గంగకు సువర్ణముఖారి అని పేరు వస్తుంది అని అనేను గనుక ఈ గంగకు సువర్ణముఖారి అని పేరు వచ్చిందని భరద్వాజ ముని అర్జునునికి తెలిపెను. సువర్ణముఖారి నదిలో కలిసే ఇతర నదులు మహానది, ఆగ్రాపధ, కాల్వ. కాల్వనది వెంకటాచల పర్వతం నుండి వచ్చును. సువర్ణముఖారీ నది శ్రీనివాస మంగాపురం దగ్గరలో ఉన్నది. ఈ నదీతీరంలోనే అగస్త్యముని ఆశ్రమం, అగస్తేశ్వర స్వామి శివాలయం కూడా ఉన్నవి. అగస్తేశ్వర శివాలయం ప్రక్కన ఉన్న ఈ సువర్ణముఖారీ నది శ్రీనివాస మంగాపురం నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.